నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 0 అవర్కి స్వాగతం. అమరావతికి వారు కాపలాదారుల దోపిడీదారుల, ఈ టైటిల్ చాలా సందేహాలు కలిగిస్తుంది. చాలా వివాదాస్పద టైటిల్. ఈ టైటిల్ తోటి మాట్లాడటానికి వచ్చారు మనతోటి పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు. చాలా డిఫరెంట్ యాంగిల్ తీసుకున్నారు అమరావతికి సంబంధించింది. రైతులదా, అమరావతి రైతు కూలీలదా, ఇద్దరిది కానప్పుడు రైతుల ముసుగులో వచ్చిన రియాల్టర్లదా అనే ప్రశ్నను కూడా సంధిస్తున్నారు. సో చాలా డిఫరెంట్ అనాలిసిస్ అండ్ డిఫరెంట్ డిసిప్లిన్స్ నుంచి ఆయన చేసిన అబ్జర్వేషన్స్ అవన్నీ సమగ్రంగా చర్చిస్తారు. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే. చాలా కాంట్రవర్షియల్ టాపిక్ తీసుకున్నారు. ఎందుకని ఊరంతా ఒక దారిదైతే రాజశేఖర్ గారిది ఒక దారా? అదేం లేదండి, వాస్తవాలు చెప్పాలి ప్రజలకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత మనకు కొత్త రాజధాని కావాలి. కొత్త రాజధాని కావాలంటే దానికి భూమి కావాలి. భూమి కావాలంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి ప్రభుత్వం దగ్గర ఉన్న భూమిలో, ప్రభుత్వ భూమిలో రాజధాని నిర్మించడం కానీ, లేదా రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చేయడం కానీ. దానికోసం 2013 భూసేకరణ చట్టం ఉంది, లేకపోతే ఏదైనా ఉంది. వీటన్నిటికీ భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, రైతుకి డబ్బులేమీ చెల్లించరు. రైతు ప్రభుత్వానికి 1 ఎకరా భూమి ఇస్తే ప్రతిఫలంగా ప్రభుత్వం వాళ్ళకి 1000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తుంది. 50% రోడ్లు, భవనాలు, అంటే 1 ఎకరాకి 4840 గజాలు ఉంటాయి కాబట్టి ఈ 1200 గజాలు రైతులకు ఇచ్చేది ఒక 25% అవుతుంది. 50% రోడ్లు, భవనాలు, ఇలా మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 50% రోడ్లు, భవనాలు, పార్కులు, కళాశాలలు, కళాశాలలు అండ్ స్విమ్మింగ్ పూల్స్, కమ్యూనిటీ హాల్స్, టెంపుల్స్, మసీద్, వీటన్నిటి కోసం 50%. దీంట్లో పేదలకు ఇళ్ల పట్టాలు కూడా ఈ 50%లో కేటాయించారు. రైతులకి 25% పోను, 50% వీడన్ని పోను, ప్రభుత్వం దగ్గర 25% వెళ్తుంది. రైతులకి 25%, ప్రభుత్వానికి 25%, ఈ 50%. ఈ 50%లో అంగుళం కూడా అమ్మడానికి వీల్లేదు. ఇది చట్టం చెప్తుంది. ప్రభుత్వం తన వాటా, రైతులకేమో 25%, ప్రభుత్వం దగ్గర 25%. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఏం చెప్పారంటే, చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన ఏం చెప్తున్నారంటే, అమరావతిలోనే రాజధాని కొనసాగి ఉంటే, అమరావతి ఏకైక రాజధానిగా ఉన్నట్టయితే ప్రభుత్వం దగ్గర మిగులు భూమి, అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న 25% భూమి విలువ, ఈ భూమి విలువ 5 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అవును. ఈ భూమి విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు మరి రైతుల వాటా కూడా 25% కదా. రైతుల వాటా విలువ కూడా 5 లక్షలు ఉండాలి. చంద్రబాబు గారు ఒక సెమినార్లో చెప్పారు ఆ విషయం. ప్రతిసారి చెప్తున్నారు, ఒకసారి కాదు. ఈ రోజున అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగి డెవలప్ చేసినట్టయితే అమరావతి భూమి విలువ 5 లక్షల కోట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మన దగ్గర విజువల్స్ ఉన్నాయి, కావాలంటే మనం ఎవరైనా దాన్ని డిస్ప్యూట్ చేస్తే విజువల్స్ ప్లే చేద్దాం. ప్రభుత్వ వాటా 25% భూమి అయ్యి అది 5 లక్షల కోట్లు అయినప్పుడు రైతుల వాటా కూడా 25% కాబట్టి దానికి కూడా 5 లక్షల కోట్లే. దీన్ని ఎవరో డిస్ప్యూట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇది నేను చెప్పట్లేదు, ఈ బైఫర్కేషన్ 50%. అమరావతి ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు గారు చెప్పిన దాన్ని మీరు టైమ్ అండ్ అగైన్ యు బీన్ సేయింగ్ అండి. నేను అనేది ఏంటంటే, దానికి శాంక్టిటీ ఏంటి? ఆయన ఒక సెమినార్లోనో, ఒక బహిరంగ సభలోనో, లేకపోతే మీడియా కాన్ఫరెన్స్లోనో చెప్తూ వస్తున్నారు. దానికేమి ఇతమిద్దంగా ఆయన జీవో అయితే జారీ చేయలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ప్రభుత్వం ఏం చేయలేదు కదా. చేయని దానికి ఓరల్గా చెప్పిన దాన్ని మీరు అలాగా ప్రామాణికంగా తీసుకుంటారు. డెఫినెట్గా. అంటే ఈ బైఫర్కేషన్ 25%, 50% అయితే చట్టం చెప్తుంది. సిఆర్డిఏ చట్టం చెబుతుంది రైతులకు ఎంత, ప్రభుత్వానికి ఎంత, మిగతా రోడ్లు, భవనాలు, అమ్యూనిటీస్కి ఎంత అనేది ప్రభుత్వ చట్టం చెప్తుంది. సిఆర్డిఏ చట్టము జియో నంబర్ 1 ఆఫ్ 2015 చెప్తుంది. ఇక దాని వాల్యుయేషన్ చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు కదా. ప్రభుత్వానికి నేను ఇంత విజనరీ, నేను హైదరాబాద్ డెవలప్ చేశాను, నేను సైబరాబాద్ డెవలప్ చేశాను, మాదాపూర్ డెవలప్ చేసింది నేనే, కాబట్టి అమరావతిని నేనే డెవలప్ చేస్తానని చెప్తున్నారు. కాబట్టి దాని విలువ ఆయనకంటే బ్రహ్మాండంగా ఎవరు కట్టలేరు. సరే, దాని విలువ మరి ఆయన ఎంత అనేది రేపొద్దున ఎవరైనా సరే టీడీపీ నుంచి డిబేట్కి వస్తే దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నిజంగా రెడీయా? దానికి ముమ్మాటికి రెడీ. రైతుల శాతం 25% అయ్యి ప్రభుత్వ శాతం 25% అయినప్పుడు రైతుల భూమి వాటా 5 లక్షల, రైతుల విలువ భూమి వాటా 5 లక్షల కోట్లు అయినప్పుడు ఎకరం ఎంత పడింది? మొత్తం అమరావతికి రైతులు ఎంత భూమి ఇచ్చారంటే 33,880 ఎకరాలు ఇచ్చారు. 33,800 ఎకరాలు 2014
రాజధాని ప్రకటన కంటే ముందర ఈ 29 గ్రామాల్లో ఆ భూమి ఎకరా విలువ 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు. యావరేజ్న మనం 10 లక్షలు తీసుకున్నా కానీ మొత్తము 33,880 ఎకరాలు కొనడానికి అయ్యే ఖర్చు 3,03,80 కోట్లు. అంటే అందాజ వేస్తున్నారు మీరు, అందాజ రఫ్గా చెప్తున్నా. అదే 10 లక్షలే అని అనుకుంటే మా అంటే ఆ రోజు చదువుతున్న మా మార్కెట్ విలువ. మార్కెట్ విలువకి ఎవరు రైతులు భూమి ఇవ్వడానికి ముందుకు రారు. కాబట్టి మనము దానికి డబ్బులు ఇస్తామని చెప్పినట్టయితే, డబ్బులు ఇస్తామని చెప్తే మా అయితే ఎంత అవుతుంది, 3,400 ఎకరాలు, 3,400 కోట్లకి డబ్బులు వేసుకుంటే కూడా 6,800 కోట్ల రూపాయలకి మనం ఆ భూమిని ప్రభుత్వం 100% రైట్స్తో హస్తగతం చేసుకునేవచ్చు. అప్పుడు ఈ రైతుల వాటా ఏదైతే ఉందో వాళ్ళకి అంగుళం భూమి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్న ఈ 5 లక్షల కోట్లు ఆ రోజు 6,800 కోట్లు రైతులకు చెల్లించేసి భూమి 100% రైట్స్తో హస్తగతం చేసుకున్నట్టయితే రైతులకు వెళుతున్న ఈ 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. ప్రభుత్వ ఖజానా రైతులకు వెళ్ళిందని అంటానికి మీ దగ్గర ఇతమిద్దమైన ఆధారం ఏంటి? చట్టంతో అగ్రిమెంట్ చేసుకున్నారు కదా రైతులతో. చంద్రబాబు నాయుడు అగ్రిమెంట్ చేసుకున్నారు, సిఆర్డీ చేసుకున్నప్పుడు వాల్యుయేషన్ అయితే ఏం చెప్పలేదు కదా దానికి. దానికి వాల్యుయేషన్ కట్టారు, ఇంత రెవెన్యూ వస్తుందని సిఆర్డీఏ చట్టంలో ఉంది. రాబోయే రోజుల్లో ఇంత వాల్యుయేషన్ పెరుగుతుంది, ఇంత మనకు సేల్స్ ట్యాక్స్ ఇంత వస్తుంది, ట్యాక్స్ కూడా లెక్కేశారు దానికి. అవన్నీ లెక్కేసుకొని చెప్పారు ఆయన. ఆ చట్టంలో ఉంది, సిఆర్డీఏ చట్టంలో. నేను చెప్పేది ఏంటంటే, మీకు ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చేది ఉన్నట్టయితే రైతులకు కూడా 5 లక్షల కోట్ల ఆదాయం వెళ్తున్నప్పుడు దానిని మీరు 6,800 కోట్లు రైతులకు చెల్లించి 100% రైట్స్ ఎందుకు కొనుక్కోలేదు?